మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క ఎండలు మండుతుంటే మరో పక్క వడగండ్ల వాన అకాల వర్షాలకి పంట నష్టం జరుగుతుంది. ఇప్పటికే గతంలో కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకి సుమారు 6,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లుగా అగ్రికల్చర్ అధికారులు వెల్లడించారు. అయితే మరోసారి అకాల వర్షం నిన్న కురిసిన వడగండ్ల వాన అకాల వర్షానికి పంట పూర్తిగా నీలమట్టమైంది. మనం చూడొచ్చు, నిజామాబాద్ జిల్లా సంబంధించిన ఇందల్వాయి మండలం సంబంధించిన గన్నారం కాబట్టి చంద్రానిపల్లి, సిరికొండ పంట పూర్తిగా చూడొచ్చు. పంట మొత్తం కూడా పూర్తిగా తడిసిపోయి ధాన్యం అంతా నేల కొరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇదంతా కూడా ఒక రోజు అంటే ఇవాళ రేపు కురిసే ధాన్యం కోతలకు వచ్చింది. కోతలకు వచ్చిన సందర్భంలో పూర్తిగా పంట మొత్తం నీలమట్టమైంది. రైతులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఎండలు మండిపోతుంటే మరో పక్క అకాల వర్షాలకి పంట పూర్తిగా నీలమట్టం కావడంతో రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు అయితే రాలేరని చెప్తున్నారు. కానీ పంట చూడవచ్చు, మొత్తం ఎక్కడెక్కడ నీలమట్టమైంది. ధాన్యం కోతలకు వచ్చి ధాన్యం ఆరబోసిన తర్వాత ఇవన్నీ కూడా కొనుగోలు కేంద్రాలు పంపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకసారిగా నీలమట్టం కావడంతో రైతులంతా పంటకు ఖర్చు పెట్టిన మొత్తం ఇప్పటి వరకు మొత్తం నీలమట్టమైంది, ఖర్చు పెట్టిన డబ్బులన్నీ వృధాయని అని చెప్పి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రతినిధం, ఎంత బాబు ఎంత పంట వేసినావు? ఏం జరిగింది? 3 ఎకరాలు వేసిన. కోత టైంకి 2 సార్లు వర్షం వచ్చింది. ఇక నిన్న కోసేది, ఇయ్యాల కోసేది మిషన్ రాలే, రాత్రి వర్షం పడ్డది. సుమారు అంటే ఒక 20-30 వేలు నష్టం. ఇంతకుముందు సుగా ఇట్టనే పడిపోయిండే, ఫోటో దించారు, అన్ని దించారు, అగ్రికల్చర్ వాళ్ళు ఏమి ఇవ్వాలి. ఇప్పుడు న్యాయం జరగాలి. ఇప్పుడు సుగా ఇస్తారా ఇయ్యరా తెలియదు. పంట అయితే మొత్తం నీలమట్టమైంది. పంట నీలమట్టమైంది. ధాన్యం అంతా మొత్తం దానికి పడుతుంది. ఎంత పంట వేసినావే? ఏం జరిగింది? 3 ఎకరాలు రేపు వస్తామన్నట్లా రాత్రి వర్షం పడ్డది ఫుల్. 3 ఎకరాలు వేసినాం మేము. అంతా నీలమట్టమైంది. మరి అగ్రికల్చర్ ఎవరు రాలేరు. అప్పుడు అంతకుముందు ఒక 2 సంవత్సరాల కింద వచ్చింది. ఇప్పుడు పోయిన సంవత్సరం రాలే, ఈ సంవత్సరం రాలే. ఏం జరిగింది బాబు? ఎంత పంట వేసిండ్రు? ఎంత నీలమట్టమైంది? 3 ఎకరాలు పొలం. 3 ఎకరాలలో కనీసం ఒక ఎకరు అడ్డం పడిపోయింది. దీంట్లో కనీసం 30 నుండి 40 వేల రూపాయలు నష్టం జరిగింది. అడ్లన్నీ నేల మీద పడిపోయినాయి. మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం పండుకున్నది. చుట్టుపక్కల ఎంత పంట నష్టం కావచ్చు? మొత్తం 100 ఎకరాలలో నష్టం జరుగుతుంది. 100 ఎకరాలలో వరే. ప్రభుత్వము ఈ రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఎంత వేసినావు? నీది ఎంత వేసినావు? 6 ఎకరాలు సార్. 6 ఎకరాలు. ఎంత నష్టమైంది? 6 ఎకరాలు నష్టపోయినట్లే. అంతేనా? మొత్తం కింద పడిపోయింది. అట్లు ఇత్తు లేకుండా రాలిపోయినాయి. అట్టికడి కోసుకోమంటారా, గొడ్డు కొడమంటారా, అంతే. దేని మనకి రాకుండా దేని కనుక రాదు. అది ఏం చేయమంటారు? నష్టపరిపాలెం. దానికి ఇప్పుడు కింద నువ్వు తెచ్చేటి కావు, నీళ్ళలో పోయినాయి అట్లు. మరి దాన్ని ఏం చేస్తారు మీరు? గవర్నమెంట్ సౌకర్యస్తుడు ఈ జనాల్ని మరి ఏమంటారు? ఇవ్వదాకా మత్తు పోదన వేసిన మందులు కొట్టినాం. లేని రకరకాల రోగాలు వస్తే కొన్ని వేల మందులు తెచ్చి కొట్టినాం. 40-50 వేల మందులు కొట్టినాం ఓన్లీ. ఇప్పుడు పెట్టుబడి పెట్టినాం. ఇవన్నీ కాక ఇప్పుడు తినే టైంలో మన్నపడదు సార్. అన్నం పెరిగి వస్తుంది. అంత ఘోరం, అతి ఘోరమైంది. ఇప్పుడు మా పరిస్థితి ఒకసారి చూస్తారా, చూడరా, అది మీకే తెరలా, మేము చెప్పొద్దు. ఎంత నష్టపోయింది? 4 ఎకరాలు నష్టపోయింది సార్. 4 ఎకరాలు మొత్తం ఇత్తులు రాలిపోయినాయి, కాలు గడ్డి పూసలు ఉన్నాయి. ఇక అవి నూకరాదు. ఇంత నష్టపోయినాము. ఇక ఇంతకుముందు అయినాయి కానీ మాకేం సహకరించలేదు. మరి ఎప్పుడైనా సహకరిస్తారా? అది గవర్నమెంట్. నీదెంత పోయింది? నీది మొత్తం అంతా కింద పడిపోయినట్టుంది అదంతా. నాది ఈయనది పక్కనే ఉంటుంది సార్. నాది 3 ఎకరాలు. మొత్తం నిన్న సాయంత్రం 4 గంటలకు ఆన పడ్డది. మొత్తం నేలపైన ఒరిగింది, అట్లు రాలిపోయింది. గాలి ఆనతోని మొత్తం ఇట్లనే నేలపైన వాడిపోయింది. 3 ఎకరాలు ఉండదు. ఈయనది నాది పక్కనే ఉంటుంది. 3 ఎకరాలు. ఈ నష్టపరిహారం మరి ఏమన్నా ఇస్తారా ఇయ్యరా అది మీకు తెలిసి. ఇట్లా రైతులు అయితే ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ పంటని కాపాడుకోవడానికి సుమారు 40 నుంచి 50 వేల రూపాయల మందులు తీసుకొచ్చి పంటని కాపాడుకుంటే చివరికి పంట పూర్తిగా ఇట్లా నీలమట్టమైంది, గింజలన్నీ నీలకరుగు మొత్తం నీటమయమని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పంట మొత్తం ఏది కూడా ఏ మాత్రం కూడా పనికి రాకుండా పడిపోయింది. ఇప్పటికైనా అగ్రికల్చర్ అధికారులు కావచ్చు, దీన్ని ఏదైతే పంట ఎక్కడ నష్టపోయిందో అక్కడికి ఫీల్డ్ పైకి వచ్చి అంచనా వేసి నష్టపరిహారం కల్పించాలని కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి నష్టపరిహారం
సౌకర్యం కల్పించలేదు. ఇప్పుడైనా పెద్ద ఎత్తున సుమారు ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా సుమారు 90 నుంచి 100 ఎకరాల వరకు పంట నష్టం అయిందని చెప్తున్నారు. అయితే ఒక పక్క మండుతున్న ఎండలు విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే సుమారు 43 నుంచి 44 ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరో పక్క వడగండ్ల వాన అకాల వర్షాలకి పంట పూర్తిగా నీలమట్టమైంది, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ రూరల్ నుంచి.